హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు లంచ్లోకి కాకరకాయ ఫ్రై. ఈ ఫ్రై నేను శివబాలాజీ గారి వాళ్ళ మిస్సెస్ మధు గారు చేశారా ఆ వీడియో చూశాను ఒకసారి. ఆల్రెడీ ఇది 3 times చేశాను, బాగా వచ్చింది. ఆ ఫ్రైకి కావాల్సిన ఏంటంటే పలుకులు, ఎండుమిరపకాయలు, పోపులు అవి మొత్తం వేపేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. అంతలోకి ఈ కాకరకాయలు ముక్కలు కోసుకొని పెరిగేసి ఉడకబెట్టాలి, కొద్ది పసుపు సాల్ట్ వేసుకొని. అయితే గుత్తు కాకరకాయలా కూడా చేసుకోవచ్చు. నేను ముక్కలు చేస్తాను అనమాట, కొన్ని ముక్కలు చేస్తాను. చిన్నలాంటి గుత్తు కాకరకాయలా చేస్తాను అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. మనం అది పెరిగేసిన తర్వాత అవి అలా ఉడికిపోతాయి కదా. ఉడికిపోయిన తర్వాత మనం ఆ ముక్కలు బట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేపాలన్నమాట, ఫ్రై చేయాలి కాకరకాయ ముక్కల్ని. ఆ పెరుగు ఏం తీసి పడేవక్కర్లేదు. ఇది మనం పౌడర్ చేసుకోవాలి. పలుకులు, ఎండుమిరపకాయలు, కొద్ది కారం, కొద్ది సాల్ట్ వేసుకొని. ఆల్రెడీ కాకరకాయ ముక్కలకి సాల్ట్ వేసాం కదా, అది సరిపోద్ది. ఈ పౌడర్కి వేరే సాల్ట్ అనమాట. వేపిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ బాగుంటున్నాయా కామెంట్ చేయండి. ఈ ఫ్రై మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి. ఇంకేంటి, కాకరకాయ ఫ్రై అనమాట ఈరోజు మాకు లంచ్కి. పిల్లలకైతే ఎగ్ రైస్ చేస్తాను, మేము కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే నేను ఆ వీడియో చూసి చేశాను, తర్వాత చాలాసార్లు చేశాను, చాలా బాగుంది. మామూలుగా అయితే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, అలా ఏం లేదు, బాగానే ఉంది. చేదుగా ఏం లేదు. ఒకసారి ట్రై చేయండి మీరును. బాగుంటే కామెంట్ చేయండి. బాయ్.